నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే. మొన్న ఈశ్వర సాయి అలానే మాధురి రాథోడ్ ఫోక్ సింగర్స్ ఇద్దరు కూడా వాళ్ళు ఒక రూమ్‌లో ఉండగా భార్య వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలే. అతి దారుణంగా ఆమెను బూతులు తిట్టారు. ఆమెను కొట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసింది రైట్ అనైతే అనట్లేదు. కానీ భార్య ఆ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు సరైందేనా? ఆమె కేసు పెట్టారు ఈరోజు. మీరేం చెప్తారు? ఇలా జరుగుతున్న ప్రతిసారి చాలా సందర్భాల్లో హ్మ్. నేను ఒకటే చెప్తున్నా. ఏ భార్య అయినా సరే తన భర్తకి వేరే స్త్రీలతో సంబంధాలు ఉండటాన్ని ఏ భార్య ఒప్పుకోదు. అలాగే ఏ భర్త తన భార్యకి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నప్పుడు ఒప్పుకోరు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఆమ్, ఆ తప్పనిసరి సందర్భాలలో. పరిస్థితుల్లో ఇలాంటివి ఏర్పడతాయి. ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ ఉండవండి అంటే మనం మాట్లాడేంత వంచన ఇంకొకటి ఉండదు. హ్మ్. ఉన్నవి. అయితే ఎక్ ఎప్పుడైతే భార్య గాని, భర్త గాని దానికి సంబంధించి ఒక వ్యతిరేకతను చాటుతున్నారు అన్నప్పుడు, మనం కొంచెం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటది భార్య గాని, భర్త గాని. రెండో వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ అలా కుదరదు అనుకోండి, అలా వద్దు అనుకున్నారనుకోండి, ఆ సంబంధంలో ఉండకండి. హ్మ్. అయితే అలా కాకుండా ఇప్పుడు కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే, ఆ భర్తలతో పాటు ఉన్న వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలి అని అనుకుని, ఇది భర్తలు చేస్తారు, కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యలు చేస్తారు. అయితే వీళ్ళు అక్కడికెళ్తారు. వీళ్ళకున్న సమాచారంతో. వెళ్ళి అక్కడ నానా రభస సృష్టిస్తారు. ఆ రభసకి కారణం వీళ్ళ బాధ, వీళ్ళ ఉక్రోషం, వీళ్ళ నిస్సహాయత, అలాగే వీళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీ. అసలు నా జీవితం ఏమైపోతుంది? నాకు బిడ్డలున్నారు. నా బిడ్డల జీవితం ఏమైపోతది? అనే ఒక ఇన్‌సెక్యూరిటీలో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో వాళ్ళు చేసే గందరగోళం మామూలుగుండదు. ఆ గందరగోళం ఆ ఆ స్త్రీని ఈ మొత్తానికి కారణంగా చూపిస్తూ, ఆ అమ్మాయిని తిడుతూ, కొడుతూ గందరగోళం చేస్తారు. హ్మ్. అసలు వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటి ఇక్కడ? ఇలా జరుగుతుంది. పరిస్థితులు ఇలా ఉన్నాయి. హ్మ్. అసలు మీ భర్త మంచివాడైతే ఇంకొక మహిళతోటి ఎందుకెళ్తారు? ఎందుకు సంబంధం పెట్టుకుంటారు? పైగా మీరు గమనించి, మీరు హెచ్చరించిన తరువాత, నేను నా పద్ధతి మార్చుకున్నాను అని చెప్పిన తరువాత కూడా మళ్ళీ ఎళ్ళడం వెనకమాల ఉద్దేశం ఏంటి అంటే, నీ భర్తకి ఆ మహిళతో ఉండటం ఇష్టంగా ఉంది అని అర్థం. అవును. ఎందుకంటే వాడేం చిన్న పిల్లోడు కాదు. ఇంటి ముందు చాక్లెట్టు కోసం అని చెప్పి ఇంటి ముందు ఆడుకుంటుంటే ఆ ఆ మహిళ సదరు మహిళొచ్చి ఈయనకో చాక్లెట్ ఆశ చూపించి రూమ్‌లోకి తీసుకెళ్ళిన ఘటన అయితే కాదు కదా ఇది. అవును. అన్ ఈ సందర్భంలో మీరు అటాక్ చేయవలసింది ఏదన్నా ఉంటే గనక మీ భర్త మీద మీరు అటాక్ చేయండి. మీ భర్తను కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమన్నా చెయ్యండి. అంతే. ఆయన పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెడతాడా? పెట్టడా? అది వేరే విషయం. అదే ఆ రోజు మీరు అక్కడ ఆ అమ్మాయి జోలికెళ్ళకోకుండా అసలు మీ ఆయన్ని ఎడాపెడా మీ ఉక్రోషం, మీ బాధ నేను అర్థం చేసుకుంటున్నా ఆ భార్యని. అవును. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ అమ్మాయి జోలికెళ్ళే కన్నా మీ భర్తని మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. హ్మ్. అంతే ఆమెకు ఆ రైట్ ఉంది. ఆమెకి రైట్ ఉంది. అయితే ఇప్పుడు చాలామంది భార్యలు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే ఒకటే కారణం. వాళ్ళ భర్త అమాయకుడు కాదని కూడా వాళ్ళకి తెలుసు. ఆళ్ళ భర్త చిన్నపిల్లోడు కాదని కూడా వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళేం చేస్తారంటే, ఈ అమ్మాయిని దోషిని చేసి, గందరగోళం చేసి, ఆహ్, ఆహ్, తన స్థానాన్ని ఆక్రమించింది అనే ఒక కక్ష ఉంటది వాళ్ళ మీద. ఒ ఒ కొన్ని సందర్భాల్లో ఈర్ష్య కూడా ఉంటది. అవును. ఆమెలాగా నేను లేనని, కానీ ఆమె ఏమీ అతనికి ఇ ఇష్టపడేటట్లుగా ఆమె ఏం చేస్తుందో అనే ఒక కోపం, ఉక్రోషము ఆ అమ్మాయిని కొట్టేలాగా చేస్తాయి. అయితే ఇక్కడ వీళ్ళు చెయ్యాల్సింది మనం ఏమనుకుంటున్నాం, భర్తతోటి కదా మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నాం. హ్మ్. కానీ ఈ భర్తని ఈ విధంగా తిట్టి కొడితే రేపొద్దున కలిసి ఉండవలసింది ఈ భర్తతో కదా! ఏమంటాడు? ఏమంటాడో రేపొద్దున. అందుకని ఏంటి అంటే
అమ్మో నా భార్య ఊరుకోదు అనే సంకేతం భర్తకి ఇవ్వాలి. పైగా నా భార్య నన్నేమనట్లేదు కదా అని ఆ భర్త అనుకుని ఈమెను బాగా చూసుకుంటాడు అని అనుకుంటారు, కానీ అపోహపడుతుంటారు. ఒకటి ఇప్పుడు ఇష్టపడి ఆ భర్త ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ మగోనిపై కూడా ఉంటదిగా. ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడికే వస్తా నేను. ఉమ్, అయితే ఈమె ఎందుకు అట్లా బిహేవ్ చేయదు అంటే రేపొద్దున కలిసి ఉంటాడు కదా. ఈ అడ్డు తొలగిపోతే కలిసి ఉంటాడు. నేను ఇప్పుడు ఎంత గలాటా సృష్టిస్తే అతనికి అంత భయం ఉంటుంది. పైగా తననేమీ అనలేదు కాబట్టి రేపు బాగా చూసుకుంటాడు అనే ఒక అతి తెలివైన ప్లాన్ అనమాట ఇది. ఆ ప్లాన్ తోటి ఇలా చేసేస్తారు. ఇలా చేసేసిన తర్వాత మరి ఈ ముగ్గురిని చూస్తున్నాం. ఈ ఈ ఈ ట్రయాంగిల్లో ఎవరిది ఎక్కువ తప్పు అంటే గనక, నన్ను స్త్రీ పక్షపాతి అని అనుకోకండి. మీరు కూడా మీ మనసుల్లో వెళ్ళి ఆలోచించుకోండి, మీకు అర్థమవుతుంది. అసలు ఈ సదరు భర్త భార్యకి న్యాయం చేయాలా? భార్య నువ్వు మీ ఇద్దరు ఏదన్నా కానీ ఉండాలా? నువ్వు అసలు ఇంకో పరాయి స్త్రీ జోలికి వెళ్ళావు, బాగుంది, పోనీ ఆమె నీ జోలికి వచ్చింది అనుకుందాం. నీకు ఒక బాధ్యత ఉందని నీకు తెలుసు కదా. ఆ స్త్రీకి తెలియకపోవచ్చు నీకు పెళ్ళయిందని, అంతే అవకాశం ఉంది కదా, ఆమెకు తెలియకుండా ఉండే అవకాశం ఉంది. కానీ నీకైతే తెలుసు కదా, నీకేం షార్ట్ టర్మ్ మెమరీ లాస్ రాలేదు కదా. అయినప్పటికీ ఈ భార్యని ఇలా ఉంచి ఆమెతో నీ కార్యక్రమాలు నువ్వు నడిపించుకున్నావు. ఇట్లాంటిది ఒక ఎవరికి కనిపించకుండా ఒక రూమ్లో నువ్వు ఆమె నీతో ఇష్టంగా, నువ్వు ఆమెతో ఇష్టంగా ఉన్నప్పుడు ఈ కష్టం వచ్చినప్పుడు ఏదన్నా ఉంటే నువ్వు నన్నను, అంతేగాని ఆ అమ్మాయిని కాదు అనాల్సింది. మాట్లాడాలి అతను అక్కడ. మాట్లాడాలి. మాట్లాడకుండా సినిమా చూస్తున్నాడు. అవును. కానీ ఆడవాళ్ళకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ మాత్రం తోడు నీడగా ఉండని వాడికి దగ్గర తొంగోవడం దేనికి? నిజమే. పచ్చిగా మాట్లాడుకుంటే. అవును. రాతోడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు నన్ను ఈ క్షణంలో రక్షించాలి కదా. ఒక మాట అనాలి కదా, అడ్డు నుంచోవాలి. తర్వాత విషయం తర్వాత వద్దు, జరిగిన దాని నా బాధ్యత కూడా ఉంది కదా, వద్దు. పైగా ఇంకొక మహిళ కూడా వచ్చి ఆ మహిళ బూతులు తిడుతుంటే కూడా ఏం మాట్లాడలేదు. బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు. అంటే వీడికి చీకట్లో సుఖం కావాల్సి తప్పితే బయట ఒక బాధ్యతగా ఉండటం చేత కాదు. ఇలాంటి చేతగానోడిని ఇద్దరు మహిళలు కోరుకుంటున్నారు. అది అన్నిటికన్నా ఐరని. మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే అది. సరే, ఇది అయిపోయిందా? ఇప్పుడు ఆ రాతోడి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు రాతోడికి తెలుసు భార్య ఉంది అని, పిల్లాడు ఉన్నాడని కూడా తెలుసు. పోనీ తెలియక అతను మభ్య పెడితే, నువ్వు మభ్యపడ్డావు అంటే నిన్ను బాధితురాలుగా చూస్తా నేను. కానీ నీకు వాళ్ళకి పెళ్ళయిందని కూడా తెలుసు, కొడుకున్నాడని కూడా తెలుసు. ఇప్పుడేమో నన్ను కొట్టారు, నన్ను తిట్టారు. ఎస్, వాళ్ళు కొట్టారు తిట్టారు కాదనట్లా. కానీ ఆ ఆస్కారం ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. అందుకని ఏంటంటే ఇక్కడ ముగ్గురు ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు. ఒకటే, ఇప్పుడు ఆమె ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చింది. పైగా ఆ రోజు అక్కడ రూమ్లో ఆమె ఈ సమయం నాది కాదు, మళ్ళీ నాకు సమయం రాకపోతుందా, అప్పుడు నా సంగతి నేను చూపించకపోతానా అన్నట్లు కామ్గా కూర్చుంది. ఎంత సైలెంట్గా కూర్చున్నంత మాత్రాన చాలామంది ఆ అమ్మాయి చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందో, వీళ్ళే రాక్షసుల్లాగా మీద పడ్డారు అని మాట్లాడుతున్నారు. కానీ ఆమె సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తుంది చెప్పండి? ఇంకా అంతకంటే ఏం చేస్తుంది? ఆ టైంలో ఇంకా దొరికిన తర్వాత ఏం మాట్లాడుతుంది? వీళ్ళు మాట్లాడింది తప్పేనేం కాదనట్లా. ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఇది క్షవరం అయితే కానీ వివరం రాదన్నట్లు ఈ సదరు భార్య ఏమి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టింది. అయిందేదో అయిపోయింది, నా జీవితం నాకెంత ఇంపార్టెంటో ఆ అమ్మాయి జీవితం కూడా ఆ అమ్మాయికి అంతే ఇంపార్టెంట్ కదా, ఆ అమ్మాయి అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయి, అందుకని దీన్ని ఇంతటితోటి అందరూ క్లోజ్ చేసేయండి అని చెప్తుంది. స్టార్ట్ చేయడం ఆమె ఇష్టమే, క్లోజ్ చేయడం ఆమె ఇష్టమే. ఎందుకంటే ఇప్పుడు సెగ తగిలింది, ఆ అమ్మాయి కేసు పెడతానంటుంది, పెట్టిందంట, ఆల్రెడీ పెట్టింది. ఆ భయానికి ఇప్పుడు ఈవిడ ఇప్పుడు ఒకటి ముందు ఆ ఈశ్వర్ సాయి అనే అతనికి
బుద్ధి జ్ఞానం వస్తే మిగతా అన్నీ సెట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.